మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సార్ నెక్స్ట్ వైవాహిక జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి విషయం సంతానం. తొలి సంతానం అమ్మాయి కదా, ప్రెగ్నెన్సీ ఎవరు వచ్చింది అనగానే చాలా ఆనందం అందరికి, ఎవరికైనా కలుగుద్ది కదా. రాకముందే కదా, ఇండస్ట్రీకి రాకముందే. ఆ రోజున ఏదో గుంటూరు వెళ్ళారు పని మీద. జనరల్గా ఏంటంటే ఆడపిల్లలు ఫస్ట్ కాన్పు పుట్టింట్లో చూసుకుంటారు. పుట్టింటి అవును. వీళ్ళది ఏలూరు దగ్గర ఒక విలేజ్, అక్కడికి వెళ్ళిపోయింది. డెలివరీ 9 నెలలు ఉండగానే నేను బ్యాచిలర్గా హోటల్లో తింటా ఉండేవాడిని. రోజు మోటార్ సైకిల్ మీద. ఆ రోజు గుంటూరులో ఉన్నా. గుంటూరులో ఉండగా ఫోన్ వచ్చింది, ఇట్లా ఇది చిన్న ఆపరేషన్ చేయాల్సి వస్తుందంట, హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పి మేము ఉన్న బ్యాంకులకి ఫోన్ చేసి చెప్పారు. చెప్పగా నాకు కంగారు పుట్టింది. ఇంకా అప్పుడు మోటార్ సైకిల్ కొనలా. వెంటనే ఒక బస్సు, గుంటూరు బస్ స్టాండ్లో బస్సు ఎక్కి ఏలూరు వెళ్ళాం. హడావుడిగా హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి అంతా బాగానే జరిగింది. ఆడపిల్ల అమ్మాయి పుట్టింది. హాస్పిటల్లో ఉంది, ఆ అమ్మాయి పుట్టింది అనగానే ఇంకా హ్యాపీ. అంటే మా ఇంట్లో మా ఫ్యామిలీలు అందరికి కూడా ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. అది మొట్టమొదటి ఆడపిల్ల పుట్టిందంటే ఇంకా ఇష్టం అనమాట. సరే అమ్మాయి పుట్టింది అన్నారు, వెళ్ళి చూశాను. ఆవిడ కూడా బాగానే ఉంది. వాళ్ళు ఒక 4 రోజులు ఎంత వచ్చుకొని అప్పుడు తీసుకెళ్ళండి అంటే అప్పుడు కారు అధికారి ఒకటి మాట్లాడుకొని ఆ కారులో తీసుకొని వెళ్ళి విజయవాడ చేశాను. తర్వాత సెకండ్ ఇష్యూ కావాలని అడిగింది. నాకు ఒక్కళ్ళు వచ్చారు, అమ్మాయి పుట్టి చాలే మన సంపాదనకి మన దానికి ఒకళ్ళు చాలు అన్న. కాదండి ఇంకొకళ్ళు కావాలండి అని. వద్దన్నది మీరు, కావాలన్న కావాలంతే. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లలు పుట్టేసింది చాలు ఇక మనకి, అమ్మాయే కావాలని కోరిక మనసులో. అమ్మాయి పుట్టేసింది కదా ఇక చాలులే, మనం 2 పిల్లలంటే మెయింటైన్ చేయలేము అని చెప్పి వద్దన్న, ఇంకోళ్ళు కావాలండి అంది. అయితే ఒక కండిషన్, అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా ఓకే, మళ్ళీ అబ్బాయి పుట్టలేదండి ఇంకొకటి కావాలండి అని మాత్రం అడగకూడదు. నిన్ను డెలివరీ రోజునే హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. అప్పుడు విజయవాడలో మా ఇంట్లోనే ఇది హాస్పిటల్లో జాయిన్ చేశాను, సీతారత్న హాస్పిటల్ అని అక్కడ ఉండే. దాంట్లో వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి చెప్పాను. అంటే ముందే అడిగింది, ఆపరేషన్ అనేటప్పటికి నేను చేయించుకుంటాను, నువ్వు చేయించుకోవద్దు, మగాళ్ళు చేయించుకుంటేనే ఈజీ అన్న. కాదండి మీరు రోజు తిరుగుతూ ఉంటారు, మీరు తిరిగేవాళ్ళు, మీరు ఆపరేట్ చేసుకునేది సిక్ అయితే బాగుండదు, నేనే చేయించుకుంటాను అని ఇట్లా డెలివరీ టైంలో చేయటం ఈజీ అని చెప్పి డాక్టర్ కూడా అంది. అప్పుడు హాస్పిటల్ ఆపరేషన్ వెళ్ళి చెప్పారనమాట. అప్పుడు ఏమంటే డెలివరీ అయిన తర్వాత ఆపరేషన్ చేయాలండి, బర్త్ కంట్రోల్ ఆపరేషన్ అని కండిషన్ పెట్టాం. అనుకోకుండా అబ్బాయి పుట్టాడు. సో హ్యాపీ. ఈ 60 yearsలో తండ్రి పాత్ర అయిపోయింది, తాత పాత్రకు వచ్చారు. తాత పాత్రను ఎలా ఎంజాయ్ చేశారు? అమ్మాయి పెద్దది కదా మా ఇంట్లో కూడా, ఆడపిల్లకి ముందు పెళ్ళిళ్ళు ముందు అయిపోతాయి కదా, అబ్బాయికి లేట్గా చేస్తాం. అమ్మాయి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయ్యేటప్పుడు ముందేగా పుట్టింది. అడిగాను నేను, అమ్మా నీకు ఎలాంటి సంబంధం కావాలనుకుంటావు? సినిమా వాడు కావాలనుకుంటున్నావా, బయట వాళ్ళు కావాలనుకుంటున్నారా, ఉద్యోగస్తులు కావాలనుకుంటున్నారా, ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నావు అంటే, నాకు ఇండియాలో కాదు అమెరికాలో ఉండి ఉద్యోగం చేసేవాళ్ళు డాక్టర్ అయితే బాగుంటుంది. సరే ఎతికాం, ఒక మంచి సంబంధం మ్యాచ్ వాళ్ళే కవర్ చేశారు. వాళ్ళు కాదు, తెలిసిన వాళ్ళు మధ్యలో వచ్చి ఇట్లా ఏలూరులో పెద్ద డాక్టర్ గారు ఆయన, ఏలూరు హాస్పిటల్లో సూపరింటెండెంట్ ఆయన. అప్పుడు వాళ్ళ అబ్బాయి అమెరికాలో చదువుకుంటున్నాడు అంటే బాగుంటుందని చెప్పి ఓకే అండి చెప్పండి అన్నాం. వీళ్ళు వెళ్ళి చెప్తే ఆయన ఒకటే అన్నాడు, సినిమా వాళ్ళతో మాకు ఎందుకండి, వాళ్ళకున్న ఫోజులు వాళ్ళకున్న దర్జాలు మేము ఇవ్వలేము, అదేదో సింపుల్ లైఫ్ అన్నారు ఆయన నాన్నగారు. అంటే లేదు అలా కాదండి, మేము మురళీమోహన్ గారితో మొదటి నుంచి కూడా మాకు తెలుసు, ఉషా పిక్చర్ బాలకృష్ణ, మా సినిమాలన్నీ కూడా మేము చేస్తామండి. వాళ్ళ ఇంట్లో అసలు ఇంటికి వెళ్ళి చూస్తే ఇది సినిమా వాళ్ళు ఇల్లులాగా ఉండదు, చాలా మంచి వాళ్ళు అండి, చాలా పద్ధతిగా ఉంటారండి అని చెప్తే సరే అన్నారు. వచ్చారు, చూసుకున్నారు. చూసుకున్న తర్వాత ఇది మాట్లాడుకోవాలి, అది మా అమ్మాయి అంది, చూసేసట్ట గెలిపి వెళ్ళిపోవటం కాదు, మీ ఇద్దరు మాట్లాడుకోవాలి అని. ఓకే అమ్మా, వాళ్ళిద్దరిని అరేంజ్ చేసి మేము అందరం వచ్చి ముందు ఆఫీస్లో కూర్చున్నాం. గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, బయటికి రారు. చివరికి మా బాబు అన్నాడు, అక్కడ నేను వెళ్ళి పిలుచుకొస్తాను. వెళ్ళాడు, అక్క నాన్నగారు ఆవిడ వెయిట్ చేస్తారని. సరే అప్పుడు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన్ని చెప్పారనమాట, ఇంటికి వెళ్తున్నాం అండి, హోటల్లో దిగారు. అప్పుడు హోటల్కి వెళ్తాం, హోటల్కి వెళ్ళాక అక్కడి నుంచి ఫోన్ చేస్తా ఉన్నారు. అంటే పెండింగ్లో ఉంది అని ఫీలింగ్ మాకు. నీకు ఎట్లా ఉందమ్మా అన్న.
నేను ఓకే అలా ఇచ్చాను. ఒక గంట తర్వాత వాళ్ళే ఫోన్ చేశారు, ఏమంటే మాకు కూడా ఓకే అండి. వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా వచ్చారు అప్పుడు హోటల్లో. ఇంటికి వస్తున్నాము, ఇంటికి వచ్చి ఖాయం అని చెప్పడానికి చీర తీసుకొస్తాం, పసుపు కుంకుమ తీసుకొని బొట్టు పెట్టి చీర పెట్టి మా కోళ్ళు అనిపించుకొని వెళ్తామండి అన్న. సరే అన్నారు, అట్లా వచ్చారు. 1 డేలోనే వెంటనే ఓకే అయిపోయింది. అబ్బాయిది అది అరేంజ్ మ్యారేజ్. అబ్బాయిది ఒక విధంగా కాదు, లవ్ మ్యారేజ్. తను అక్కడే లైలా కాలేజీలో చదివేవాడు మెడ్రాస్లో. చదువుతున్నప్పుడే పరిచయం అనుకుంటాళ్ళు, మాకు తెలియదు అసలు అది. సినిమాల్లోకి హీరోగా కావాలని చెప్పి మా బాబు చుట్టూ తిరగటం మరి. తమిళ సినిమాలు వచ్చినాయి, తెలుగు సినిమాలు వచ్చినాయి. మరి నాకేంటంటే నా ఉద్దేశంలో ఎవరి భవిష్యత్తులో వాళ్ళు నిర్ణయించుకోవాలి తప్ప మనం నువ్వు పని చేయాలి అనకూడదు అని బాబుని అడిగే, బాబు ఇట్లా ఆఫర్లు వస్తున్నాయి మరి ఏంటి అన్న. నాకు ఇంట్రెస్ట్ లేదు నాన్నగారు అన్నాడు. మరి నీకు ఏం ఇంట్రెస్ట్ అన్న? నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అమెరికా గారికి పంపిస్తే అక్కడికి వెళ్ళి MBA పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి వస్తానండి. సరే అమెరికా వెళ్ళాడు, MBA పూర్తి చేస్తున్నాడు, వచ్చాడు. వచ్చాక మళ్ళీ ఆఫర్లు వచ్చాడు. బాబు ఏంటి మరి ఇప్పుడు కూడా ఆఫర్లు వస్తున్నాయంటే నాకు ఇంట్రెస్ట్ లేదు నాన్నగారు అంటే కొంచెం సిగ్గుపడే ఇది లక్షణాలు ఉండేది ఎక్కువ. ఎవరిలో 10 మందిలోకి వెళ్ళి అట్లా కలుసుకోవటం అది ఉండేది కాదు అన్నాడు. మరి ఏం ఇంట్రెస్ట్ నీకంటే నాకు బిజినెస్. అప్పటికే నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను. సరే ఇది ముందు రియల్ ఎస్టేట్ బిజినెస్లో దిగు, తర్వాత నీకు ఏదన్నా సపరేట్గా ఏదైనా చూద్దాం, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి వెళ్దామని నేను కోరుకునేది. అది ఏదైనా సెటప్ అయితే బాబుని అందులో పెడదాం అని అనుకున్నా. అనుకోకుండా ఇదే లవ్ మ్యారేజ్ సెట్ అన్న తర్వాత పెళ్ళి సంబంధాలు వస్తాయంటే బాబు సంబంధాలు వస్తాయి మరి ఏంటి అంటే ఓ రోజు ఎప్పుడో ఓపెన్ అయ్యాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయిని చేసుకుందాం. ఎవరు అంటే వాళ్ళు సినిమా వాళ్ళే, విశ్వేశ్వరరావు, రొప్పులపాటి విశ్వేశ్వరరావు గారు అని చాలా పెద్ద గ్రేట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఎన్టీ రామారావుతోనే తీర్పు ఆ రోజుల్లో తీర్పు పెద్ద అది వాళ్ళ కూతురు మనవరాలు. అదే అమ్మాయిని చూస్తే చక్కగా ఉంది. ఆ అమ్మాయిని అంతకుముందే చూసే నేను. ఇంతకుముందు చూసారంటే అప్పటికి 3 ఏళ్ల ముందు చూసాను. అప్పటికి కోడలు అవుతుంది అనుకోలే. అది మా మేనకోడలు మా ఇంట్లోనే ఉండి చదువుకుంది, మా ఆవిడ బ్రదర్స్ డాక్టర్. తనకి సీట్ కావాల్సి వచ్చింది ఓబుల్ రెడ్డి దీంట్లో. కావాలంటే అక్కడ అప్పుడు ఓబుల్ రెడ్డి గారికి ఆ అమ్మాయి బాగా తెలుసాళ్ళు. అమ్మాయిని కనుక తీసుకెళ్తే వద్దని చెప్తే అపర్ణ చేద్దాం అనేటప్పటికి తీసుకొని వచ్చారు ఈ అమ్మాయి. మా ఇంటికి తీసుకొచ్చి పాపని తీసుకెళ్ళి నేను స్కూల్లో జాయిన్ చేస్తానండి అనేటప్పటికి భలే ఉంది ఈ అమ్మాయి, చక్కగా ఉంది, ఇలాంటి అమ్మాయి మన ఇంటికి కోళ్ళగా వస్తే ఎంత బాగుంటుంది అని అనిపించింది. కానీ తర్వాత ఎప్పటికీ అసలు దాని గురించి ఆలోచన లేదు. మనకు బోల్డెన్ కోరికలు ఉండొచ్చు కానీ అవన్నీ తీరుతాయి ఉంది. వాళ్ళ దగ్గర ఇచ్చిన కబురు రావాలి, లేకపోతే మన దగ్గర ఇచ్చిన కబురు రావాలి అని చెప్పి ఏం చేసాం. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని. వెరీ గుడ్ అనుకున్నాం, పెళ్లి చేసాం. పెద్ద కోడలే ఈ రోజున మీకు చాలా ప్రియమైన కోడలు. మీ యాక్చువల్గా మీ అబ్బాయి గారు ఎక్కువగా ఇదిలోకి రాకపోయినా తను అన్ని విధాలుగా బిజినెస్ పరంగా కొంచెం 4 లక్షలు ఎక్కువ బిజినెస్ లో బాగా యాక్టివ్ గా ఉంటుంది. కల్చరల్ ప్రోగ్రామ్స్ 10 మందితో చక్కగా పలకరించడం చేయటం. ఆ రోజున రాజమండ్రిలో నుంచి కూడా చాలా తక్కువ మీ లేకపోతే మీ లెగసీ అక్కడ కంటిన్యూ, మీ పార్లమెంటేరియన్షిప్ అనేది అక్కడ కంటిన్యూ. తనకి బాగా సోషల్ లైఫ్ బాగా ఇష్టం. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఏదో చెయ్యాలనేటటువంటిది బాగా ఎక్కువ. దానికోసం ఏం చేశానంటే శ్రీలంక వెళ్ళి, శ్రీలంకలో అందరూ కాఫీ తోటలు, అక్కడ కాఫీ తోటలు అందరూ కూడా లేబర్, తమిళనాడు నుంచి వెళ్ళిన లేబర్ ఎక్కువ వర్క్ చేసేవారు. వాళ్ళకి అక్కడ స్కూల్స్ ఉండేవి కాదు, చదువులు ఉండేవి కాదు. అక్కడికి వెళ్ళి వర్క్ చేసి వాళ్ళందరికీ స్కూల్స్ అవి పెట్టించి, ప్రైవేట్ స్కూల్స్ లాగా పెట్టించి వాళ్ళతో చదివించి వాళ్ళ స్కూల్లో జాయిన్ చేయించి వాళ్ళ ఇది అవన్నీ చేసింది. మీరే ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మీరు చదివించారు. అవన్నీ కూడా చెప్పారు అన్నమాట. చెప్తే నువ్వు శుభ్రంగా నీకు ఏది ఉంటే అది నువ్వు ఆలోచన ప్రకారం చేసుకోమ్మా, రిస్ట్రిక్షన్స్ ఏ ఉండవు మన ఇంట్లో. అట్లాగే చేసింది, ఒక 10 ఏళ్ళతో చేసింది.